ఈశావాస్యమిదగుం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీథ మా గృధ కస్య స్విద్ధనం. ఇది ఈశావాస్యంలో మొదటి మంత్రవర్ణం. అద్భుతమైన వర్ణం ఇది. ఈ మొత్తం ప్రపంచమంతా ఈశ్వర స్వరూపమే. దాన్ని నీవు అలాగే భావించి దర్శిస్తూ పో జీవితాంతం. యత్కించ జగత్యాం జగత్, ఏ కొంచెం మేర నువ్వు ఈశ్వర స్వరూపానికి భిన్నంగా చూచినా అది పొరపాటు. కారణం ఏమిటంటే ఒకే ఒక పదార్థం ఉంది, అదే సత్యం, అదే వస్తువు, అదే స్వరూపం. ఇక మిగతాదంతా దాని ఆభాసే. ఆభాసను చూడ్చినా చూడకపోయినా ఒకటే, నష్టం లేదు. నేను నీడ వైపు నువ్వు చూస్తే ఎంత, చూడకపోతే ఎంత. ఆ తరంగాల వైపు చూస్తే ఎంత, చూడకపోతే ఎంత. జలమనేది ఏమిటో దాని స్వరూపం పూర్తిగా గుర్తిస్తే చాలు కదా. ఇక తరంగాలో బుద్బుదాలో ఫేనమో ఆవర్తమో ఎన్నైనా ఉండని, ఎన్ని ఉన్నా ఆ జలమే అన్ని రూపాల్లో కనిపిస్తున్నదని అర్థం చేసుకున్న తరువాత ఆ అనేకత్వాన్ని చూచినా ఒకటే, చూడకున్నా ఒకటే. చూడండి ఎంత ఉన్నదో అర్థం. ఈశావాస్యమిదగం సర్వం. అందుకే మేం చెబుతున్నాం, వస్తు సిద్ధంగా అది ఈశ్వర స్వరూపమే ఒప్పుకున్నాం. కానీ నీ బుద్ధికి రావటం లేదా అనుభవం. కనుక నువ్వు ఒక పని చేయి. వాస్యం, ఇట్ ఈజ్ యువర్ డ్యూటీ టు పెర్ఫ్యూమ్. ఏంటి పెర్ఫ్యూమ్? ఈశ్వర వాసన పట్టించు. కొత్తగా పట్టిస్తే అది ఈశ్వరుడు అవుతుందా అండి? ఆ ఉపనిషత్తు చెప్పే మాట వినండి ఎంత చమత్కారంగా ఉందో. ఈశ్వర వాసన మనం ప్రపంచానికి పట్టించాలి. కొత్తగా పట్టించింది ఎప్పటికే ఉండదు, పోతుంది. మళ్ళీ రంగు బయటపడుతుంది, ప్రపంచం రంగు. ఆయన ఉద్దేశం ఏమిటి? మహర్షి ఉద్దేశం ఇది ఈశ్వర స్వరూపమే, వస్తు సిద్ధంగా ఇది ఈశ్వర తత్వమే. అందుకే మేం చెబుతున్నాం పట్టించమని. వస్తు సిద్ధంగా ఈశ్వర స్వరూపమైతే మా ప్రశ్న, కొత్తగా పట్టించడం దేనికి? ఈ ప్రశ్న చూచాడు. అసలు ఈశ్వర స్వరూపమేగా, ఇంకా మళ్ళీ ఈశ్వరుడు ఈశ్వరుడు అని మనం ఆ వాసన దానికి పట్టించవలసిన అవసరం ఏమి? అవసరం ఏమిటో తెలుసా? అది ఈశ్వర స్వరూపమైనా నువ్వు చూడటం లేదు. మనకే ఎసరు పెట్టింది ఉపనిషత్తు. మన పొరపాటి మనకు బయట పెట్టి చూపుతున్నది. మేము చెబుతూ ఉన్నాం విను, అది ఈశ్వర స్వరూపమే, అది వస్తు సిద్ధంగా అదే బై ఇట్ సెల్ఫ్. కానీ నీకు బుద్ధి సిద్ధం అవటం లేదు. ఏం చేయమంటావు? అది న్యూయార్కే, ఎయిర్పోర్ట్లో విమానం ఆగింది, అందరూ దిగుతున్నారు, నువ్వు దిగకుండా కూర్చున్నావు. ఇంకా న్యూయార్క్ రాలేదేమో అని అంటున్నావు. వాడికైనా మతుందా? న్యూయార్క్ వచ్చింది, దిగిపోతున్నాం అంటే అది న్యూయార్క్లో ఉన్నా న్యూయార్క్ అని గుర్తించలేదు. అలాగే ఇప్పుడు ఈశ్వర చైతన్య సాగరంలోనే తలమున కలిగి ఉన్నాం మనం. ఇప్పుడు మనం ఉన్నది ఎక్కడో కాదు, బెదవాళ్ళలో కాదు, ఈశ్వరుడిలో. చూడు ఎంత చిత్రంగా ఉందో. మరి నువ్వేమంటున్నావు? ఆ ఈశ్వరుణ్ణి విజయవాడ అనుకుంటున్నావు. అర్థమైందా? అంచేత ఉపనిషత్తు ఏమని చెబుతున్నదంటే, నీవు ఉన్నది ఈశ్వర స్వరూపంలో, నువ్వు కన్నది ప్రపంచం. కనుక నీవు ఉన్నదేదో ప్రత్యభిజ్ఞ మళ్ళా గుర్తు చేసుకుంటే అప్పుడు ఈశ్వరుడు. అందుకోసం సాధన చెయ్యాలి. సాధన చేశామంటే ఏదో కొత్తగా సాధించి పట్టుకున్నామని కాదు. అద్వైతి సస్తే చెప్పడా మాట. బికమింగ్ లేదు మాకు. 1000 మార్లు చెప్పా బీయింగే. ఇక బీయింగ్ను బికమింగ్గా ఎందుకు మారుస్తున్నారండి మీరు? మేం మార్చటం లేదు. నువ్వు బీయింగ్ అని అర్థం చేసుకోక మల్లగొల్లాలు పడుతుంటే మేము మీకు సలహా ఇస్తున్నాం, రే నువ్వు ఉన్నది అదేరా అని గుర్తు చేసుకో అంటున్నాం. చూడండి ఎంత ఉందో ఆ ఒక్క మంత్రవర్ణంలో. ఈశావాస్యమిదగం సర్వం. కనుక ఈశ్వర భావనతో చూసుకో ఈ మొత్తం ప్రపంచాన్ని. ఏ కొంచెమో చూచి తృప్తి పడకో. యత్కించ జగత్యాం జగత్, ఏ అంగుళం మేర ఉన్నదో అదంతా ఈశ్వర స్వరూపమే.
సిద్ధాంతం చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇక సాధన చెబుతున్నాడు. ఏన త్యక్తేన భుంజీత. కనుక మా మాట ఏమిటంటే, నీవింతవరకు ఇది నామం, ఇది రూపం, ఇది క్రియ అని చూస్తున్నావే, ఇది ప్రపంచమని భావిస్తున్నావే, త్యక్తేన దాన్ని వదిలి, నీ నోషన్ వదిలి. అక్కడ పదార్థం కాదు, పదార్థం పరమాత్మే. నువ్వు ఆ పదార్థాన్నే ప్రపంచం అనుకుంటున్నావు, ఆ తత్పదార్థాన్నే ప్రపంచంగా భావిస్తున్నావు. కారణం త్వంపదార్థం శుద్ధిగాక, నీ బుద్ధి శుద్ధిగాక. అంచేత నీ బుద్ధి శుద్ధి చేసుకొని చూడు, అద్దాలు పెట్టుకొని చూడు, అప్పుడు క్లియర్గా కనపడుతుందని అంటంలే డాక్టరు. అయి డాక్టరు మామూలుగా చూస్తే ఏం కనపడ, ఇది వెయ్యి అద్దాలు పెట్టుకుని చూడు, ఇప్పుడు బాగుందా, ఇప్పుడు బాగా ఎలా అంటున్నావు. అలాగే ఉపనిషద్ ఋషి మనకు కళ్ళజోడు సప్లై చేశాడు. చేసి ఈ అద్దాలు పెట్టుకొని చూడు, ఈశ్వరుడు అనేటువంటి కళ్ళద్దాలు పెట్టుకొని చూడరా, మీ దుంపల దగ్గర ప్రపంచమంతా ఈశ్వర స్వరూపమేరా, సర్వం ఖల్విదం బ్రహ్మ అయమాత్మా బ్రహ్మ. ఎందుకు మమ్మల్ని ఊరికే వాగిస్తారు మీరు? తేనా, అందువల్ల మేము చెప్పే మాట ఏమిటంటే, ఇక సాధన చెబుతున్నాడు, త్యక్తేనా, నీవింతవరకు చూసిందంతా అబద్ధం, వదిలేయి. అబద్ధాన్ని దగ్గర పెట్టుకుంటాడు ఎవడైనా? లేని పదార్థాన్ని ఎత్తిన పెట్టుకుంటాడా? ఆ ఎండమావుల్లో స్నానం చేస్తానని అక్కడ దిగుతాడా? వాడికైనా బుద్ధినదే? ఎండమావులు రావి, అవి నీళ్లు కావు. త్యక్తేనా, అది త్యాగం అనే మాటకు అర్థం, అది సన్యాసం అనే మాటకు అర్థం. ఎన్ని భావాలు తొంగి చూస్తున్నాయో చెప్పలేను ఆ మంత్రవర్ణంలో. అయితే అంతా వదిలేయమంటారండి, మళ్ళీ పొరపాటుపడు. అంతా వదిలేయమని ఎవడు చెప్పడు. నీవు పొరపాటుపడి చూస్తున్నదేదో అది వదిలి. మరి ఏది పట్టుకోవాలంటారు? భుంజీత. అక్కడ ఏదుందో అది పట్టుకో. అక్కడ ఏదుందో అది చూడమంటామే గాని నువ్వు చూసింది అక్కడ ఉందని అనం మేము. నువ్వు చూసింది ఉందనుకుంటే సంసారం, అక్కడ ఉన్నది నువ్వు చూస్తే సాయుధ్యం. నీవు కన్నదే సత్యం అనుకుంటే మేము చెప్పలేం. ఉన్నది నువ్వు కనగలిగితే అది బ్రహ్మాండం. భుంజీత, ఆ ఉన్నదాన్నే పట్టుకో, అనగా సత్సామాన్యాన్ని పట్టుకో, సద్విశేషాన్ని కాదు. చిత్సామాన్యాన్ని పట్టుకో, చిద్విశేషాన్ని కాదు. విశేషమే సంసారం, సామాన్యమే పరమాత్మ. భగవద్గీత ఎంత స్పష్టంగా చెప్పిందో ఈ మాట. నిర్దోషం హి సమం బ్రహ్మ సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియ. నేను సమంగా ఉన్నాను రా బాబు, మీరు విషమంగా చూస్తున్నారు నన్ను. సమ అనే మాట భగవద్గీతలో ఒక 20-30 సార్లు. మీరు మాత్రం గ్రంథమంతా తిరగేయండి, ఎక్కడెక్కడ ఉన్నదో ఒక రీసెర్చ్ నోట్ చేసి పెట్టండి, చూద్దాం ఎన్ని మార్లు వచ్చిందో. సమ, సామ్య, సమత్వ, ఆ 3 మాటలు చూసారా? అంటే బ్యాలెన్స్డ్ అని, ప్రపోర్షనేట్ అని, ఈక్వలీ డిస్ట్రిబ్యూటెడ్ అని ఇంగ్లీష్. ఈక్వలీ డిస్ట్రిబ్యూటెడ్ అదండి సరి అయిన మాట. అంటే పరమాత్మ ఎలా ఉన్నాడు? ఈక్వల్గా అంతటా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంది. ప్రతి నామంలో, ప్రతి రూపంలో, ప్రతి క్రియలో అధిష్టాన రూపంగా పరమాత్మ ఉంటాడు. అనుకుంటుంటేనే అసలు ఎందుకో థ్రిల్లింగ్గా ఉంటుంది. మనం ఒళ్ళు జల్దరిస్తుంది. అలా జల్దరించడం అలా అయితేనే కానీ నువ్వు బాగుపడవు అసలు. అంతే ఓరిగా కూర్చొని ఏదో వింటున్నావు హ్యాబ్బే ఆన్సర్. అంచేత తేన త్యక్తేన, ఆ సర్ఫేస్ వాల్యూ వదిలేసి సబ్స్టెన్స్ ఏదో భుంజీత పట్టుకో. పట్టుకుంటే ఏమవుతుందండి? మేము ఉపాసకులమండి. మరి మీ ఉపాసకులా? భక్తులమండి, భక్తులా? కర్మిష్ఠులమండి, కర్మిష్ఠులా? యోగాభ్యాసం ఎందుకు చేస్తున్నావు ఇదంతా? ఏవో కోరికలు ఉన్నాయి. అదిగాని కోరకుండా ఎవడైనా భజన చేస్తాడా, ఉపాసన చేస్తాడా, ధ్యానం చేస్తాడా, యోగాభ్యాసం చేస్తాడా? చెప్పు నాకు. ఆఖరికి ఆరోగ్యం కోసమైనా చేస్తాడా? ఉపనిషత్తు ఏమని గ్యారంటీ ఇస్తున్నదో తెలుసా? నువ్వేదేది కోరుతున్నావో అదంతా కోరకుండా నీకు లభిస్తుంది. ఆ మాత్రం చాలా. కోరకుండానే కోరికలన్నీ తీరుతాయండి. అవును, సమస్తము పరమాత్మ స్వరూపంగా చూస్తున్నప్పుడు సమస్తం ఎక్కడుంది? నువ్వు కోరేదంతా సమస్తంలోనేగా. ఆ సమస్తం అంతా పరమాత్మలో లయమైపోయింది, శక్తి రూపంగా ఉంది అది.
ఆ శక్తిని వ్యక్తం చేసుకోగలిగితే చేసుకోవచ్చు. ఎప్పుడు నువ్వు పరమాత్మవైతే. ఇప్పుడు పరమాత్మైనా కోరుతాడా చెప్పండి? పరమాత్మకు కోరిక ఉన్నదా? మరి భగవద్గీత అంతా విన్నారుగా. ఆపూర్యమాణం అచల ప్రతిష్టం సముద్రం. సముద్రం ఉన్నట్టు ఉండాలి. ఎలా ఉంటుంది అది? అచల ప్రతిష్టం. కూర్చున్న చోటు కదలకుండా అలాగే ఉంది అది. సముద్రం ఎక్కడుండాలో అక్కడ అచల ప్రతిష్టం అంట. అయితే దేని వెంట పరిగెత్తదట అది. ఆ గంగానది వెంట, ఈ యమునా నది వెంట, గోదావరి వెంట, కృష్ణవేణి వెంట పరిగెత్తదు. మరి తన పాటికి తాను చచ్చినట్టు ఈ కృష్ణో గోదావరో కావేరో తుంగభద్రో ఏదో దాని వెంట పరిగెత్తాలి. ఆ పూర్యమాణం వచ్చి ఆ నీళ్ళన్నీ తనలో పడిపోతుంది. అచల ప్రతిష్టం సముద్రం ఆప ప్రవిశంతి యద్వత్. ఆ నీళ్ళన్నీ వచ్చి దానిలో ఎలా పడిపోతున్నాయో తద్వత్ కామ. చూచారా? యం ప్రవిశంతి సర్వే. ఉపాసన ఎగిరిపోయిందే. ఇంకా మనకు తెలివి లేకపోతే తిరుపతి, కంచి, కాళహస్తి పరిగెత్తాలి. లేకపోతే నోరు మూసుకొని విజయవాడలో పడి ఉండాలి. ఆ నోరు ఎప్పుడు మూతపడుతుంది? సర్వం బ్రహ్మస్వరూపం అని చూసేవాడికే నోరు మూతపడుతుంది. అదే మౌనం. నేను అందా చెప్పుకున్నాగా మౌనం అంటే ఏమిటో. మౌనంలో మాటలన్నీ ఉన్నాయండి, మాటల్లో మౌనం లేదండి. ఒక్కొక్క మాటలో మహామౌనం అంతా వచ్చి కూర్చుంటుందా? అందుకనే భగవద్గీత ఓ మాట చెప్పాడు, నత్వహం తేషు, వాటిలో నేను లేను, తే మయి, అవే నాలో ఉన్నాయి. చూసారా? అద్భుతమైన స్టేట్మెంట్ అది. ఎం ప్రవిశంతి సర్వే సశాంతిమాప్నోతి. అప్పుడే వాడికి శాంతి అట. ఆ కోరికల వెంట పరిగెడితే శాంతి లేదు. అందుకనే ఉపాసకులు శాంతి లేదు, కర్మిష్ఠులకు శాంతి లేదు. ఎందువల్ల? వాడికి ఇంకా ఏదో కనపడుతూ ఉంటుంది. వాట్ నెక్స్ట్ అని అడుగుతున్నంత వరకు నో పీస్ ఆఫ్ మైండ్. ఒక్కటే మాట. ఇంకా నెక్స్ట్ లేదు, ఉన్నదంతా ఇదే, అది నా స్వరూపమే అని ఎప్పుడైతే గుర్తిస్తాడో ఆ జ్ఞానంలోనే శాంతి. ఇంకా దేనిలో శాంతి? ఇది కూడా గీతే చెప్పింది మనం. జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి. అద్భుతమైన శ్లోకం కదా అది. ఆ స్టేట్మెంట్ చూడు. జ్ఞానము నీకు ఉదయిస్తేనే పరమమైన శాంతి. అంటే ఏంటి అర్థం? కర్మలో లేదు, భక్తిలో లేదు, ధ్యానంలో లేదు, ఇంకో దానిలో లేదు, ఇంకో దానిలో యోగాభ్యాసాల్లో అసలు లేదు. ఇక నోరు మూసుకుని పరుడం మంచిది. ఎందువల్లండి? ఇదంతా నా సొమ్మే కదా. మా గృధ. నువ్వు దేనికోసం ఆశపడవద్దు. ఆశపడితేనే ఉపాసన పెట్టుకుంటావు. నాకు తెలుసు, తిరుపతి ప్రయాణం ఆశపడే పెట్టుకుంటున్నావు. కస్య స్విద్ధనం. ఈ డబ్బంతా ఎవరిది? ఇదంతా నీదే, నీ సొమ్మే. ఈ ప్రపంచమంతా పరమాత్మ విభూతి. విభూతి అంటే ఐశ్వర్యం. ఇంకొక అర్థం చూడండి ఎంత చమత్కారంగా ఉందో. ఇదంతా నీ విభూతి అన్నప్పుడు నీకు తృప్తి లేదు. తృప్తి ఎప్పుడు మనసుకేగా కలగవలసింది. నిన్ననే చెప్పాంగా మానసోల్లాసం అంటే అర్థం ఏమిటో. మనసుకే కదా తృప్తి కలగవలసింది. ఒకటి ఉంటే తృప్తి పడేటువంటి మనస్సు అయితే ఆగదది. ఇంకోటి కావాలి, ఇంకోటి కావాలి, ఇంకోటి కావాలని కోరుకుంటుంటుంది. అక్కడ పరిపూర్ణమైన తృప్తి లేదు. పరిపూర్ణ తృప్తి ఎప్పుడు వస్తుందంటే ఏది ఉన్నా లేకపోయినా నా స్వరూపమే సర్వత్రా నేను చూసుకుంటున్నాను కాబట్టి అది ప్రత్యేకించి దాన్ని నేను ఆహ్వానించనక్కర్లేదు. ఆహ్వానించకున్నా అది కూటస్థంగా సర్వత్రా ఉంది. ఇక నాకేం భయం అని అనుకోవడంలో ఉండే తృప్తి దాని వెంట పరిగెట్టడంలో లేదు. కనుక తేన త్యక్తేన భుంజీత సాధన మాగృధ కస్య సిద్ధనం సిద్ధి. ఆ మొదటి రెండోనేమో సిద్ధాంతం సాధన సిద్ధి మూడు కూడాను ఎంత అద్భుతంగా చెప్పిందో ఆ ఈశావాస్యంలో. ఆ మొట్టమొదటి మంత్ర వర్ణం, మొట్టమొదటి ఉపనిషత్తు అదే, మొట్టమొదటి మంత్రము అదే. ఇంకా అది మొత్తం దశోపనిషత్తులకు, బ్రహ్మసూత్రాలకు, మొత్తం భగవద్గీత 18 అధ్యాయాలకు జవాబు చెబుతుంది.